పేపర్లో చదివా. మహారాష్ట్రను ఉచ్చపోంచిన రమ్య గోవర్కర్ ముంబైలో ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరినీ ఏరి పారేశారంటే చాలా కిక్ ఫీల్ అయ్యా. కానీ అదే రమ్య నా మీద గన్ పెడితే కొంచెం టెన్స్ ఫీల్ అవుతున్నా. మేడం, నాకు మీరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అంటే చాలా ఇష్టం. But I hate gangsters like you. Guns down! Guns down! कोई भी नहीं बचेगा साला. आप भी नहीं बचेगा. क्रॉस फायरिंग के लिए बोलते रेडी. जरा सोचो मैडम. ఏమనుకుంటున్నారా పోలీస్ అంటే? డ్యూటీ ఇస్ మై రిలిజన్. మ్యామ్, మీలాంటి వాళ్ళు బతకాలి, ఇలా సిల్లీ షూట్అవుట్లో పోవద్దు. దొంగ నా కొడక. మేడం, నీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. షూట్ చేయదు మేడం. క్రాస్ ఫైరింగ్ లో అందరం పోతాం మేడం. ప్లీజ్ మేడం. మోనికా, ఇటా మోనికా, ఎన్నిసార్లు చెప్పాను రాగేదో మారలేదు. నీతో పాటు దాన్ని కూడా రాగా ఇందులోకి. మేడం మేడం మేడం, మోనికా ఇటా. జాన్, ఇటా. మేడం 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 మేడం, జాన్, నీకు దండం పెడతాను మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. మేడం మేడం, ప్లీజ్ ప్లీజ్ మేడం. షూట్ అవుట్ మేడం. మేడం రండి మేడం. మోనికా మేడం, ప్లీజ్ ఇడియట్. రేపో మాపో ఖచ్చితంగా పోలీసులాడిని కాల్చి చంపేస్తారు. అలాంటోడితో నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? కాల్చేస్తే ఏం చేస్తాం? కాల్చకపోతే ఏదైనా చేస్తాం. కాపురం చేస్తావా? పెళ్లి చేసుకుంటావా? నాకు ఒకటి అర్థం కావట్లేదు. అసలు వాడి మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? నథింగ్. నాకు ఎలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ లేవు. వాడంటే నాకు ఇష్టం. సి బేబీ, నా కాలేజ్ డేస్లో నాకు ఇలాంటోడు ఒకటి తగిలాడు. ఊపి రాడనిచ్చేవాడు కాదు, కింద మీద అయిపోయేదాన్ని. అప్పుడే కొత్తగా ఈ మొబైల్స్ వచ్చాయిగా. ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ 16 రూపీస్ పర్ మినిట్. రాత్రంతా ఎదవుతూనే మాట్లాడుతూ ఉండేదాన్ని. సోళ్ళు చేసింది లేదు, చచ్చింది లేదు. నెలాఖరికి ఇంత పొడుగు బిల్లొస్తే అంతే పొడుగు బెల్ట్ తీసుకొని చిత్తకు కొట్టాడు నన్ను మా పప్ప. ఆ బెల్ట్ ఇచ్చింది మా పక్కింటి కుర్రాడు. అతనెవరో నీకు తెలుసా? మీ అన్న. అప్పుడు అర్థమైంది నాకు, ఈయనది సిన్సియర్ లవ్ అని, మా క్యాండిడేటు పెద్ద ఫ్రాడ్ గాడని. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ ఏజ్లో ఏది లవ్వో ఏది లస్టో మనకు అర్థం అవ్వదు. సి, మీ నాన్న నిన్ను కొట్టింది మొబైల్ బిల్ వల్ల. ఇప్పుడేమో ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ ఆల్మోస్ట్ ఫ్రీ. నన్ను లవ్ చేయడానికి పక్కింట్లో కుర్రాడు కూడా లేడు. నాకున్న ఒకే ఒక ఆప్షన్ వాడే. సో నన్ను తప్పు చెయ్యనివ్వండి. చేస్తేనే కదా రేపు నేను నా పిల్లలకు చెప్పుకోవడానికి ఉంటుంది. మా బాధ నీకే తెలిసే. రేపొద్దున ఇలాంటి సిచ్యువేషన్ నీకెదురైతే అప్పుడు తెలుస్తుంది. రేపటి నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు, వాడితో మాట్లాడడానికి వీల్లేదు. బయటికి వెళ్ళిన పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది. ఏ ప్రభువా, స్థిరములేని మా జీవితములను ఒక సుస్థిరమును ఏర్పరచుడి. తిరగలేక చస్తున్నాం. ఆమె ఆ దేవుణ్ణి అడుగు, నీ మనవడిని ఆ అమ్మాయిని మర్చిపోయేలా చెయ్యమని.
దాని వెనకాల పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నాడు. ఒకసారి అమ్మాయిని తీసుకురా, నేను చూస్తాను. నేను తీసుకొస్తున్నానమ్మా. అలా తీసుకొని వస్తే దాని వెనకాల పోలీసులు వస్తారు, నీ మనవణ్ణి కాల్ చేస్తారు. ఏం మాట్లాడుతున్నావు? నా మనవుని ఎందుకు కలుస్తారు? ఎందుకు చంపుతారు? నానమ్మ, నువ్వు నిజంగా అమాయకురాల్వా? లేదా నీకు ఇలా అమాయకంగా ఉండడం ఇష్టమా? అసలు నీ మనవాడు ఏం చేస్తాడు, మేమేం చేస్తాము, నీకు ఐడియా ఉందా? तू इधर आ, बताना हम क्या करते हैं, बताना. तू बोल हम क्या करते हैं, बोल. क्या नहीं? हम सब गैंगस्टर्स हैं. पैसे के लिए लोगों को मारते हैं और यही हमारा धंधा है. దానితో తిరగొద్దని చెప్పు నీ మనవడికి. తిరిగితే చచ్చిపోతాడు. ఇలాగే ఒక అమ్మాయి విషయంలో చీకోగాడిని బెల్ట్ ఇచ్చుకొని కొట్టాడు నీ మనవడు. వీడు చేస్తే రైట్, మిగతా వాళ్ళు చేస్తే తప్ప? हम सब गलत है और वो सही है. రే చిక్కో, ఆ రోజు నువ్వేమైపోతావు కంచంతో కొట్టా. అదే కంచని వాళ్ళు నా మీద నీకుంటే నన్ను కొట్టు. వద్దు బే. కొడతావా కొట్టవా? నేను కొట్టనురా. కొట్టు. నేను కొడతా. కొట్టు. కొట్టు. పట్టుకోండిరా. बोल, अरे बोल, छोड़ेगा कि नहीं? भूल साले उसको, भूल जाएगा. भूल साले, भूल साले, भूल जाएगा कि नहीं? కొట్టు. అమ్మాయిని మర్చిపోతావా లేదా చెప్పు. ఆ రోజు వాడిని కొట్టినప్పుడు వాడి మాట చెప్పలేదు, కానీ ఇప్పుడు నేను నీకు చెప్తున్నా. మౌనిక లేకుండా నేను బతకలేను. Keep your hearts and minds in the knowledge and love of God and of His Son Jesus Christ our Lord. The blessing of God Almighty, the Father, the Son and the Holy Spirit be amongst you and remain with you. వాళ్ళ వాస్కో పుట్టినరోజు. ఎలాగని నేను కలవాలనుకుంటున్నాడు. ఈ అడ్రస్కి వెళ్ళి కలువు. మరి పోలీసులు? పోలీసుల సంగతి నేను చూసుకుంటాను. నువ్వు చర్చి వెనక వైపు నుండి పారిపో. వాస్కో ఇక్కడ.